శ్రీ గణేశాయ నమః. శివాయ గురువే నమః. దరిద్రము, భయము, దుఃఖము, శత్రుబాధ ఈ నాలుగే కష్టాలు. దరిద్రము, భయము, దుఃఖము, శత్రుబాధ ఈ నాలుగే కష్టాలు. ఈ నాలుగు ఎంతవరకు ఉంటాయండి? శివారాధన ప్రారంభించే వరకు ఉంటాయని చెప్పారు శివమహాపురాణంలో. ఆరాధన ప్రారంభించడం దగ్గర నుంచి, శివారాధన ప్రారంభించడం దగ్గర నుంచి నీ శివారాధనలో ఉన్న తీవ్రతను బట్టి అవి తగ్గడం మొదలు పెడతాయి. ఎంతో కొంత అవి ఏ కొంచెంగా చేసినా అవి తగ్గడం మొదలు పెడతాయి. ఎందుకంటే ఒక మందు వాడాం, ఒక మెడిసిన్ వాడాం, పని చేయలేదండి అనొచ్చు. కానీ శివభక్తి మొదలు పెట్టాం, పని చేయలేదండి అని అనలేం. అది నువ్వు ఎంత తీవ్రంగా చేస్తే అంత త్వరగా మనకున్నటువంటి కష్టాలు అన్నీ తొలగుతాయని చెప్పారు. నాలుగిట్లో చెప్పారు మొత్తం. దరిద్రము, భయము, దుఃఖము, శత్రుబాధ ఈ నాలుగిట్లోనే చెప్పారు. అన్ని కష్టాలు ఈ 4 కేటగిరీస్ కిందకే వస్తాయి. కనుక అందరం కూడా శివభక్తి మొదలు పెడదాం. ఇక్కడ ముఖ్యంగా చూసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే శివభక్తుడికి ఉండాల్సిన 3 క్వాలిటీస్ ఉండాలని చెప్పారు. ఏంటంటే అవి విభూతి ధారణ, రుద్రాక్ష ధారణ, మనసులో శివనామస్మరణ ఈ 3 ఉండాలని చెప్పారు. జై శ్రీరామ్, జై హనుమాన్.